పార్ట్ టైమ్స్ లో కానివ్వండి, ఫుల్ టైమ్ లో కానివ్వండి. ఇప్పుడు పార్ట్ టైం వచ్చేసరికి ఒక స్టూడెంట్ వీసా మీద యూకేకి వెళ్ళారు స్టూడెంట్ వీసా మీద టైర్ 4 వీసా అంటాం మనం దాన్ని. యుఎస్ఏలో వచ్చేసరికి F1 వీసా. ఈ టైర్ 4 వీసా మీద స్టూడెంట్ చదువుకుంటున్నప్పుడు వీళ్ళకున్న ఆపర్చునిటీస్ ఏ విధంగా ఉంటాయంటే 20 hours per week వర్క్ చేసుకోవచ్చు. ఏది లీగల్ హవర్స్ 20 hours per week యూకే ఈజ్ యాక్సెప్టెడ్. కాకపోతే నేనేమంటా అంటే ప్రతి ఒక్క స్టూడెంట్ ఎవరైతే కంచి బయట కంట్రీస్ వెళ్దాం అనుకుంటున్నారో దోస్ పీపుల్ షుడ్ నాట్ కాన్సన్ట్రేట్ ఆన్ పార్ట్ టైం. ఎక్కువ మంది పార్ట్ టైం మీద ముందు కాన్సన్ట్రేట్ చేయొద్దు. దే నీడ్ టు ఫోకస్ ఆన్ ఫుల్ టైమ్ జాబ్స్. అది యూకేలో ఫుల్గా ఉన్నాయి ఆపర్చునిటీస్. ఒరిజినల్ గా చేసుకోవడానికి కోవెంట్రీ దగ్గర నుంచి స్టార్ట్ చేసి నార్థన్ ఇంగ్లాండ్ లో ఆపర్చునిటీస్ ఉన్నాయి. మీకు స్కాట్లాండ్ లో వచ్చేసరికి ఎడిన్బర్గ్ అండ్ గ్లాస్గోలో ఫుల్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి. అంటే స్టూడెంట్స్ వెళ్ళేటప్పుడు ముందు వాళ్ళు ఆప్ట్ చేసుకునే ప్లేసెస్ కూడా మీరు వెరిఫై చేసుకోవాలి. అండ్ దానితో పాటు సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా ఏ విధంగా ఉంది ఆ కంట్రీలో కూడా చూసుకోవాల్సి ఉంటుంది. సో వెన్ కమింగ్ టు యూకే వచ్చేసరికి బీటెక్ అయినా కంప్లీట్ చేసుకోవచ్చు, ఫార్మసీ అయినా కంప్లీట్ చేసుకోవచ్చు. ఎవరికైనా కూడా ఆపర్చునిటీ యూకే ఈక్వల్ గా ఇస్తుంది. సో ఆ విధంగా ఏంటంటే మెజారిటీ సెక్షన్ కి రీచబిలిటీ ఉన్న కంట్రీ ఏదైనా ఉందంటే దట్ ఈస్ యూకే. అండ్ సెకండ్ ఆప్ట్ ఎందుకు యూకే చూస్ చేసుకుంటున్నారు మెజారిటీ స్టూడెంట్స్ అంటే బడ్జెట్ యూకే వచ్చేసరికి దట్ ఈస్ ఫర్ 15 lakhs. 2 years కోర్స్ ఉంటుంది. పౌండ్ వాల్యూ ఎక్కువ కదా మనకి. పౌండ్ వాల్యూ యూకే యుఎస్ డాలర్ వాల్యూతో కంపేర్ చేసుకుంటే పౌండ్ వాల్యూ ఎక్కువ. బట్ స్టిల్ ఫీజ్ అనేటివి తక్కువ ఉంటాయి. మనకి ఏంటంటే 15 lakhs లో 2 years కంప్లీట్ అయిపోయే విధంగా ఉన్న దేశం ఏదైనా ఉందంటే దట్ ఈస్ యూకే. అండ్ కంపేర్ టు లివింగ్ కాస్ట్ ఇన్ యుఎస్ యూకే చాలా తక్కువ. యుఎస్ తో పోల్చుకుంటే లివింగ్ కాస్ట్ ఆఫ్ లివింగ్ తక్కువ ఉంటుంది. అండ్ దానితో పాటు ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ యూకేలో. వర్క్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువ. స్టూడెంట్ కూడా వెళ్ళిన తర్వాత ఎంప్లాయ్మెంట్ వీసా కూడా 5 years ఎలిజిబిలిటీ వస్తాడు. చదువుకున్న కోర్స్ మీద కంప్లీట్ చేసుకొని జాగ్రత్తగా మాస్టర్స్ చదువుకుంటే 5 years ఎంప్లాయ్మెంట్ వీసా వస్తుంది. టైర్ 2 కి మారుతారు. ఆపర్చునిటీస్ పెరుగుతాయి. సెటిల్ అవ్వడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మీరు చెప్తుంటే నాకు చాలా స్ట్రెస్ ఫ్రీగా ఉంది అనమాట యూకే చూస్ చేసుకోవడానికి.